హాయ్ ఫ్రెండ్స్, దేశంలో వివిధ రాష్ట్రాల్లో విద్యా విధానం చాలా వరకు ప్రైవేటీకరించబడింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. కారణం ఈ 2014 మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10-11 సంవత్సరాల్లో 89,441 ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి వివిధ రాష్ట్రాల్లో. దీనికి కేంద్రమే బాధ్యులు అని మనం చెప్పలేము. రాష్ట్రాల బాధ్యత కూడా లేకపోలేదు. ఎందుకంటే విద్యా విధానం అనేది అది కంకరెంట్ సబ్జెక్టు. రాష్ట్ర ప్రభుత్వము అందులో అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది. సో బట్ 89,441 వివిధ రాష్ట్రాల్లో మూతపడ్డాయి కాబట్టి సో ఇందులో కేంద్ర ప్రభుత్వ విధానాలు దీనికి కారణం అన్న భావన చాలామంది అభిప్రాయం. సరే, ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 1990 దశకం నుండి ఈ ప్రైవేట్ స్కూల్స్ పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, మన దగ్గర చైతన్య, నారాయణ లాంటివి, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, భాష్యం, ఇట్లా రకరకాల స్కూల్స్ బొక్కున్నాయి. డబ్బున్న వాళ్ళు, చివరికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. అక్కడ మంచి విద్య దొరుకుతుందని వాళ్ళ నమ్మకం. పేద పిల్లలు ఎవరైతే ఫీజులు కట్టలేరు వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వము ఇదివరకులా కాకుండా వాళ్ళకు మధ్యాహ్న భోజనం సదుపాయాలు, తర్వాత డ్రెస్సులు, యూనిఫాము, తర్వాత బుక్స్, షూస్, అన్ని రకాల సదుపాయాలు కలిగించారు. కానీ అయినప్పటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్కి పంపటండి. ఓకే, అది వాళ్ళ ఇష్టం. దీని గురించి మనం ఇంతవరకు వాళ్ళు పంపకూడదు అని మనము గవర్నమెంట్ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన పిల్లలు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు కామన్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో, ఎంసెట్, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఆల్ కోర్సెస్, తర్వాత నీట్, ఐఐటి, ఇలాంటి అన్నిటికీ వీళ్ళు పోటీ పడాల్సి వస్తుంది. అక్కడ అవన్నీ గవర్నమెంట్. అక్కడ ఎవరైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు మెరుగైన విద్యా విధానంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇక్కడ పోటీ పడితే మెజారిటీ సీట్లు వాళ్ళకే పోతున్నాయి. ఒక 90% వాళ్ళకి పోతే కేవలం ఒక 5% మాత్రమే ఈ ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైతే పిల్లలను మన 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ వీటిలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివించకుండా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించారు, ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారో వాళ్ళకు వీళ్ళకు కంపారిజన్ కానీ కాంపిటీషన్ కానీ సమ ఉజ్జీలు కాదు. అందువల్ల ఈ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలో చదివిన వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు సంపాదించుకున్న మార్కుల్లో ఒక 15% మినిమం వాళ్ళకు వెయిటేజ్ ఇస్తే అప్పుడు వాళ్ళను వీళ్ళను కంపేర్ చేస్తే
అప్పుడు కానీ వీళ్ళకు న్యాయం జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ నడవడానికి కారణమైన ఈ పేద పిల్లలు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళు మరి వాళ్ళతో పోటీ పడలేక, సీట్లు సంపాదించుకోలేక చివరికి వీళ్ళందరూ ప్రైవేటు విద్యను ప్రోత్సహించినట్టుగా తయారవుతుంది. అందువల్ల ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు 10th ఇంటర్ వరకు వాళ్ళకు 15% బోనస్ మార్క్స్ కలిపి దాని తర్వాతనే ఎంసెట్, ఐఐటి ఈ అడ్మిషన్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.